భారతీయ జనతా పార్టీ అంగవంగ కళింగ లేదా అంగభంగ కళింగ. మనం జనగణమనలో పాడతాం కదా, జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలది తరంగ. ఈ జాతీయ గీతంలో మనం చెప్పుకునేటువంటి అంగభంగ కళింగ అంశాన్ని ప్రధానంగా అమిత్ షా రైట్ చేసుకొచ్చారు మొన్న ఎలక్షన్స్ ముందు, రిజల్ట్కి ముందు. అంగ అంటే అస్సాం, బంగా అంటే బెంగాల్, కళింగ అంటే ఒరిస్సా. ఒరిస్సాలో గెలిచాం, అంగలో గెలిచాం, కళింగలో గెలిచాం, బంగలో గెలవబోతున్నాం అన్నాడు. నమ్మలేదు చాలామంది. ఇప్పుడు అది ప్రూవ్ చేశాడు. అలాగే అస్సాంలో మళ్ళీ గెలుపు, ఇటు పాండిచ్చేరిలో మళ్ళీ గెలుపు. బీజేపీ సొంత రాష్ట్రాలు రెండు గెలుచుకుంది, పైగా బోనస్గా బెంగాల్లో వచ్చింది. తమిళనాడులో దానికి పోయింది ఏం లేదు, ఏఐఏడిఎంకే కూడా ఓడిన పార్టీని, బట్ అది సెకండ్ ప్లేస్కి వచ్చింది. డిఎంకే దెబ్బతీయటం అక్కడ మెయిన్. ఏఐఏడిఎంకే ఆ స్థాయికి రాకపోతే టీవీకేని పరోక్షంగా ప్రోత్సహించింది ఎవరు? బీజేపీని. త్రిషా వెళ్ళి మొన్న కూడా మాట్లాడొచ్చింది ఎవరు? అమిత్ షాతో. ఇప్పుడు అవసరమైతే ఏఐఏడిఎంకేతో కలిపి కూటమి, లేదా విజయ్ని. విజయ్ డిఎంకేతో కలిస్తే నాశనమయ్యేది విజయ్, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఓడిన పార్టీతో కలిస్తే, దారుణంగా ప్రజలు మూడో స్థానానికి దిగజార్చిన పార్టీతో కలిస్తే, ఇద్దరు కలిసి రేపు పొద్దున మళ్ళీ అక్కడ కనుక మతపరమైంది వస్తే హిందూ వ్యతిరేకత డిఎంకేని కూల్చింది. ఇప్పుడు రెండోది చేస్తానంటే ఆయన కర్మ, ఎవడేం చేయలేడు. ప్రస్తుతానికి ఇది ఉంటుంది. బట్ అక్కడ తమిళనాడులో ప్రభుత్వాన్ని స్టాలిన్ కుటుంబ పాలన కొట్టాలనుకున్నాడు, కొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఏఐఏడిఎంకేని అధికారంలోకి తేలేకపోయి ఉండొచ్చు, కానీ డిఎంకేని దెబ్బతీయటంలో ఖచ్చితంగా అమిత్ షా వ్యూహం కరెక్ట్గా ఉంది. ప్లాన్ ఏ ఏఐఏడిఎంకే, ప్లాన్ బి విజయ్, సక్సెస్ అయింది. ఇకపోతే కేరళ, తాము అధికారంలోకి వస్తామని ఏం చెప్పలేదు కేరళ ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీ. అంటే మామూలుగా మోడీ చెప్పేటటువంటి పదాలు అది వేరు. బట్ అక్కడ కమ్యూనిస్టుల్ని దేశంలో కంప్లీట్గా తుడిచేయాలి, మావోయిస్టులు తుడిచేసినట్టు కమ్యూనిస్టులు ఓడగొట్టాలి అన్నటువంటి వ్యూహం. బెంగాల్ తుడుచుకుపోయింది, త్రిపుర తుడుచుకుపోయింది ఒకప్పుడు కమ్యూనిస్టులు స్ట్రాంగ్గా ఉండేటటువంటి చోట. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులతో పూర్తిగా అవకాశం లేని విధంగా బీజేపీ తెలుగుదేశం వెళ్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశంతో ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కేరళలో కమ్యూనిస్టులు ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పటిదాకా దేశంలో ఇప్పటికీ కమ్యూనిస్టుల మహాసభలకి వీటన్నిటికీ డబ్బులు వచ్చేది కేరళ నుంచి. ఇప్పుడు ఫండింగ్ పోయింది, కమ్యూనిస్టులు కంప్లీట్గా ఫండింగ్ ఆగిపోయినట్టు చేతిలో కేరళ ప్రభుత్వం నుంచి, లేదా అక్కడ ఏదో డబ్బులు కలెక్ట్ చేసి ఏ పారిశ్రామికవేత్త నుంచి ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు లాస్ అయిపోయినట్టు అయింది. అక్కడ కూడా కమ్యూనిస్టులు తుడుచుకుపోవాలన్నటువంటిది ఆయన ప్లానింగ్. ఓవరాల్గా అమిత్ షా ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండూ సక్సెస్ అయినాయి.